తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే చాలామంది నటులు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఒకదానికి మించి మరొక పాత్ర చేస్తూ చాలా అవార్డులను కూడా అందుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటులు మాత్రం వాళ్లకు వచ్చిన ఆఫర్లను వదలకుండా క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా రాణించాలి అంటే మాత్రం చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బాగా చేసిన కూడా సక్సెస్ ఉంటేనే హీరోకి గుర్తింపు అనేది ఉంటుంది. అందువల్లే అక్కినేని మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరియర్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినప్పటికీ తనకి సక్సెస్లు అనేవి ఎక్కువగా లేకపోవడంతో ఆయన మీడియం రేంజ్ హీరోగానే గుర్తించబడుతున్నారు. తనతో పాటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందుతూ గ్లోబల్ స్టార్లుగా వెలుగొందుతుంటే నాగ చైతన్య మాత్రం ఇంకా సెకండ్ గ్రేడ్ హీరోగానే గుర్తింపు పొందుతున్నారు. మరి ఈయన స్టార్ హీరోగా మారాలి అంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తన సహనటి అయిన సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకొని కూడా ఆయన కెరియర్కి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి. అందువల్లే ఆయన కొద్దిపాటి డిప్రెషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు.